ప్రియమైన విద్యార్థులందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఎవరూ కూడా నెగ్లెక్ట్ గా ఉండకండి. మీకు అతి త్వరలో పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయి. మీరందరూ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. పరీక్షలు మీ జీవితాలను నిర్ణయిస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏమి చెప్పినా మేము అనుసరిస్తాం టీచర్. మిమ్మల్ని మేము అనుసరిస్తాం టీచర్. థ్యాంక్ యూ టీచర్. అప్పుడు మేమందరం కలిసి ఖచ్చితంగా మేము నిరూపించుకుంటాం టీచర్. మనందరం కలిసి ఒక జతగా ఏర్పడి మనకున్న సందేశాలన్నిటినీ మనం నిరూపణ చేసుకుంటే మనము సాధించవచ్చు. మనం ఖచ్చితంగా మన గురువులు మనకి ఇచ్చిన సలహాలు మరియు సందేశాలను తప్పకుండా పబ్లిక్ ఎగ్జామ్ లో పాటిస్తే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసి మన గ్రామానికి, మన పాఠశాలకి, మన ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చి పెట్టవచ్చు. మీలో ఎవరికైనా సబ్జెక్టుకి సంబంధించి సమస్య ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు అందరం చర్చలు ఆపేసి ఎగ్జామ్ ప్రిపరేషన్ లోకి వెళ్దాం. అందరూ బాగా చదువుకోండి. అందరూ దిక్కులు చూడకోకుండా గుర్తులే చూసుకొని బాగా చదవండి. అయిపోయిందా మీరు చదివేది? అయిపోయింది టీచర్. అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ బాగా క్వశ్చన్ ని 1-2 సార్లు పట్టి చదివి బాగా రాయండి. కాపీలు ఎవరో కొట్టకండి, సొంతంగా రాయండి. ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చాయి. మీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. అందరూ చక్కగా రాణించారు. అందరికీ కంగ్రాచులేషన్స్. నా శిష్యురాలు అంకితకి హైయెస్ట్ స్కోర్ వచ్చింది. అంకిత కంగ్రాచులేషన్స్. అందరం కలిసి మంచి కాలేజీలో జాయిన్ అవుదాం. హలో సుస్మిత, నా కాల్ తీయట్లేదు. ఏమైందో ఒకసారి వెళ్ళి కనుక్కుంటాను. నా ఫోన్ కాల్ సరిగ్గా తీయట్లేదు. ఏమైందో ఆ పాపకి. మా క్లాస్లో మంచి టాపర్ భారతికి కాల్ చేస్తున్నాను. హలో భారతి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను గంగోత్రి. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, కానీ ఏమైంది? చాలా బిజీగా ఉంటుంది. ఏమో నాకు కూడా తెలియడం లేదు. మొన్న నేను కూడా ఫోన్ చేశాను, తనకు మొబైల్ తీయడం లేదు. ఏమైంది? నాకు తెలియదు. నీకు ఏమైనా తెలిసిందని నీకు కాల్ చేశాను భారతి. నాకు కూడా తెలియదు గంగోత్రి. నువ్వు కంటే నాకు చెప్తావా? సరే, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను భారతి. సరే, బాయ్ గంగోత్రి. కలిసి వస్తాను. ఎలా ఉన్నావు సుస్మిత? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సుస్మిత. నీకు ఏమైంది? చాలా మూడీగా డల్గా ఉంటున్నావు. ఏమీ లేదు. నీకు ఏమైందో చెప్పు సుస్మిత. నేను నీకు క్లోజ్ ఫ్రెండ్ కదా. నీకు
బాధపడుతున్నారని వస్తున్నారు. ఎందుకు బాధపడుతున్నావు సుస్మిత? నువ్వు ఏదో దాస్తున్నావు, సంథింగ్ ఏదో దాస్తున్నావు. దయచేసి నాకు చెప్పు సుస్మిత. నేను ఒక అబ్బాయి ప్రేమలో పడ్డాను. ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను ప్రేమలో పడిన విషయం కూడా మా అమ్మ నాన్నకి తెలిసింది. చాలా బాధపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాను. నువ్వు చేస్తున్న పని ఏమిటో నీకు అర్థం అవుతుందా? నేను నా జీవితంలో మోసపోయాను, నష్టపోయాను గంగోత్రి. నా జీవితం బాగుండాలంటే నేను ఏం చేయాలి గంగోత్రి? నేను అందుకోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను. సుస్మిత, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీకు తోడుగా ఉంటాను. దయచేసి అలా చేయొద్దు సుస్మిత. మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమవుతారు? ఒకవేళ నువ్వు చనిపోతే నీ చదువు అంతా ఏమవుతుంది? నీ జీవితాన్ని నువ్వు కోల్పోతావు. అసలే నువ్వు ధైర్యవంతురాలివి, చాలా మంచి క్లాస్ టాపర్ నువ్వు. అసలు ఇలా చేస్తే మీ మధ్యలో ఏం కావాలి? నీవు క్లోజ్ ఫ్రెండ్ కదా, అలా చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. దయచేసి అలా చేయొద్దు సుస్మిత. నేను ప్రేమమాయలు పడి మా అమ్మ నాన్నల వాళ్ళతో సమయం గడపలేకపోతున్నాను. నేను ఎప్పుడు మొబైల్ తీసుకొని చాటింగ్ చేస్తుంటాను. అందువల్ల జీవితం ఏంటో ఇప్పుడు నాకు తెలిసింది. నేను ఇప్పుడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మా అమ్మ నాన్నలను బాగా చూసుకుంటాను. దయచేసి ఎవరిని నమ్మద్దండి, ఎప్పటికీ మోసపోకండి, ఎప్పటికీ లవ్ చేయకండి. అంకిత ఎప్పుడు బిజీగా ఉంటుంది. తన సమయాన్ని మొత్తం మొబైల్లోనే గడుపుతుంది. ఫ్రీ ఫైర్, పబ్జీ గేమ్స్, ఇలా మారిపోయింది. టాపర్గా ఉన్న అంకిత టాపర్గా మారిపోయింది. అంకిత ఎలాగైనా మార్చారు. మనమందరం కలిసి ఎలాగైనా అంకితాన్ని ఆ మొబైల్ మాయలో నుంచి బయటకు తీసుకురావాలి. ఓకే భారతి. హాయ్ భారతి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా వస్తున్నావు? అంకిత మొబైల్ మాయలో ఉండిపోయిందంట కదా, చూసి వద్దామని వెళ్తున్నాను. అవునా? నేను కూడా తల్లిదండ్రులని ఆ మొబైల్ మాయలో నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలి. దానికి ఏమైనా నీ దగ్గర ఉపాయం ఉందా? నా దగ్గర ఒక ఆలోచన ఉంది భారతి. ఏంటది? వ్యసనాలకు బానిస అయిన వాళ్ళని బయటకు తేవడాన్ని కౌన్సిలింగ్ సెంటర్ అని అంటారు. అవునా? అలాంటి కౌన్సిలింగ్ సెంటర్లో నాకు తెలిసిన ఒక కౌన్సిలర్ ఉంది. మనం అంకితాన్ని అక్కడికి తీసుకువెళ్దామా? సరే భారతి. ఎక్కడికి? మిమ్మల్ని మేము మాట్లాడాలనుకుంటున్నాం అంకిత. హేబో నేను రాను. అంకిత, హేబో అంకిత, హే నేను రాను. అంకిత, హే నేను రాను. మొబైల్ అలా ఉండిపోయావు అంకిత, లేవు. నేను రాను. నేనేం సమయం వేస్ట్ చేయడం లేదే, మొబైల్ వాడుతున్నాను. మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నాం అంకిత. ఎలా మారుస్తారు? మాట వస్తే చాలా అంకిత, మేము మార్చేస్తాం. ఓకే అలాగే. సరే భారతి, వెళ్దాం కదా. అంకిత ఎక్కడికి? ఏంటి నువ్వు నేను వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు? నేను మొబైల్ గేమ్ ఆడుతున్నాను కదా. అంటే ఫ్రెండ్స్ కంటే మొబైలే ఎక్కువ? అవును. నువ్వు ఆ మొబైల్ మాయలో పడి నీ చదువు కూడా పోగొట్టుకుంటున్నావు. ప్లీజ్ ఆ మొబైల్ వాడటం వదిలేవా? నేనేం వదిలేయను. ప్లీజ్ అంకిత, నీకోసమేగా. ఎక్కడికి? మనం కౌన్సిలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్దాంరా. నేను రాను. ప్లీజ్ అంకిత, రా అంకిత. నేను రాను. రా అంకిత. రా. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇది నా ఫ్రెండ్ అంకిత. ఈ మధ్య మొబైల్లోనే ఉండిపోతుంది. మొబైల్లో వీడియో పబ్జీ అంటూ పిచ్చి గేమ్స్ అని మాట్లాడుతూ ఆడుతూ ఫ్రెండ్స్ ని చదువుని పట్టించుకోవడం మానేసింది. మీరు తనని ఆ మొబైల్ మన నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలి మ్యామ్, ప్లీజ్. సరే, మీ సమస్య నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఆ అమ్మాయిని సరైన దారిలో నడిపించగలను. థ్యాంక్ యూ మ్యామ్. మీ అమ్మాయి మొత్తం బాధ్యత మీకే అప్పగిస్తున్నాను. నేను ఎలాగైనా బాగున్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. మొబైల్ ఇప్పుడు కూడా పబ్జీ ఫిల్మీ ఆడాలనుకుంటున్నావా? లేదు.
మరి నీ జీవితాన్ని సార్థకతం చేసుకోవాలనుకుంటున్నావా? అవును. సరే ఇంటి తాత. హాయ్ జ్యోతి, నువ్వు వంటని తెలుసావా? కలిసాను భారతి. తను ముప్పటిలాగే మొబైల్ వాడుతుందా? లేదు, ఇప్పుడు భోజనాక అందరినీ బాగా మాట్లాడిస్తోంది. అన్నయ్య, మనం అనుకున్న కళ నెరవేరింది. అవును భారతి. ఎట్టి మేరకు తన మొబైల్ మేనేజ్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు తను బాగా చదువుకుని ఒక గొప్ప స్థాయికి వెళ్తుంది. మన ఫ్రెండ్ అంత గొప్ప స్థాయిలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం కదా. సంతోషం కూడా భారతి. నాకు మొబైల్ ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అని బాగా తెలియజేశారు. మనం మొబైల్ అన్నది సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక వరంలా మారుతుంది, లేకుంటే అదే మొబైల్ మన పాలిట శాపంగా మారుతుంది. కావున మీ అందరికీ ధన్యవాదాలు. నేను జీవితంలో మిమ్మల్ని అందరినీ విడిపోను. మనందరం కలిసి సక్సెస్ అయ్యి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళి తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చి వారిని సంతోషంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా స్నేహితులు లేకపోతే నేను వాళ్ళు చెప్పిన సందేహాలన్నీ విని నేను ఇప్పుడు మీతో సందేహాలను తెలియజేయగలుగుతున్నాను. నేను చేసిన తప్పుని మీరు ఎవరు జీవితంలో చేయకండి. అలా చేయడం వల్ల మీ జీవితంతో పాటు మీ తల్లిదండ్రుల జీవితాలు కూడా నష్టపోయారు. స్కిట్ మీకు అర్థమైందా? స్కిట్ మీకు అర్థమైందా? స్కిట్ మీకు అర్థమైందా? సెల్ ఫోన్ మీకు అవసరమా? ఎందుకు అవసరం లేదు? ఇక్కడ 2 బ్యానర్స్ ఉన్నాయి కదా,